వెల్కమ్ టు అగస్య ప్రిడిక్టివ్ టెక్నిక్. మనం ముందర వీడియోస్లో ప్లానెట్ తాలూకా స్ట్రెంగ్త్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అన్న దాని మీద చాలా వీడియోస్ చేసుకున్నాం. లజితాది అవస్థలు, గర్వితాది అవస్థలు, వీటన్నిటిలోని ప్లానెట్ తాలూకా స్ట్రెంగ్త్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, అలానే డివిజనల్ చార్ట్స్లో వర్గోత్తమం అంటే ఏంటి, D9 నవాంశ తాలూకా నిర్మాణం అన్నది ఎలా జరుగుతుంది, ఇవన్నీ ముందర వీడియోస్లో మనం చూసుకున్నాం. అయితే ఈ వీడియోలో ఈ డివిజనల్ చార్ట్స్ని ఇంకొక స్టెప్ అన్నమాట. డివిజనల్ చార్ట్స్లో ప్లానెట్ తాలూకా స్ట్రెంగ్త్ని బట్టి రిజల్ట్ ఎలా ఉంటుంది అన్నది నెక్స్ట్ స్టెప్. దీని తర్వాత ఇంకో థర్డ్ స్టెప్ కూడా ఉంది. అప్పుడు డివిజనల్ చార్ట్స్ గురించి మనం డీటెయిల్డ్గా నేర్చుకుంటాం. అయితే దీంట్లో ఏంటంటే మనకి ఆల్రెడీ తెలుసు, కేంద్ర కోణాలు శుభగ్రహాలు, కేంద్రాలని కంటకాలు అని అంటారు. అవి కష్టపెట్టి రిజల్ట్ ఇస్తాయి. అడ్డంకుల్ని పెట్టి టెస్ట్ చేసి రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి. హాఫ్ శుభులు, హాఫ్ పాపుల కింద వాటిని ఐడెంటిఫై చేస్తారు. తర్వాత త్రికములు 6, 8, 12 ఇవి దుస్థానాధిపతులు. వీటి నుంచి మనకి నెగిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. అలానే విపరీత రాజయోగాలు, వాటిలో రకాలు, అలాగే నీచభంగ రాజ్యం, డెబిలిటేషన్ పొజిషన్, ప్లానెట్ తాలూకా డెబిలిటేషన్ పొజిషన్. ఆ డెబిలిటేషన్ పొజిషన్ అన్నది ఎప్పుడు క్యాన్సిల్ అవుతుంది, నీచభంగం జరిగి పాజిటివ్ రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తాయి, ఇలాంటివన్నీ మనం నేర్చుకున్నాం. అయితే నెక్స్ట్ ఏంటంటే, ఈ డివిజనల్ చార్ట్స్లో మనకి 16 షోడశ వర్గులు అంటే 16 వర్గ చక్రాలు అన్నమాట డివిజనల్ చార్ట్స్. ఈ డివిజనల్ చార్ట్స్లో D1, D2, D3 ద్రక్కేణం, D2 హోరా, పంచమాన్ని సంతానాన్ని ఐడెంటిఫై చేయడానికి, D7 సప్తాంశ, D5 పంచమాంశ, తర్వాత D9, D10, D12 అలాగా ఒక 16 వర్గచక్రాలని ఐడెంటిఫై చేశారు. ఈ వర్గచక్రాల్లో కూడా ప్లానెట్ తాలూకా స్ట్రెంగ్త్ని మనం ఐడెంటిఫై చేయాలి. అది ఎలాగా, సేమ్ D1లో ఏంటంటే రూల్స్ అయితే మనం అప్లై చేస్తామో, ఈ వర్గచక్రాల్లో కూడా అవే రూల్స్ అప్లై చేసి మనం ప్లానెట్ తాలూకా స్ట్రెంగ్త్ ఎలా ఉంది ఏంటి అన్నది కనుక్కుంటాం. అయితే వన్స్ మనకి ప్లానెట్ తాలూకా స్ట్రెంగ్త్ అర్థమైన తర్వాత అవి మంచి ఉచ్చ స్థానాల్లో, మూల త్రికోణ స్థానాల్లో, కేంద్ర కోణాల్లో స్పెషల్గా మనకు అక్కడే పాజిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. అక్కడ ఉన్నప్పుడు వాటి రిజల్ట్ ఎలా ఉంటుంది. అయితే ఒకటి ఫస్ట్ది పారిజాతాంశ. పారిజాతాంశ అంటే ప్లానెట్ అన్నది 2 డివిజనల్ చార్ట్స్లో D1 ప్లస్ మిగిలిన డివిజనల్ చార్ట్స్ అన్నమాట. ఎప్పుడు D1 అన్నది కంపల్సరీ ఉంటుంది. D1 నుంచే మనం ఈ డివిజనల్ చార్ట్స్ అన్నీ మనం తీసుకున్నాం కాబట్టి D1 ఈజ్ లైక్ హెడ్, అది ఇంపార్టెంట్. D1 ప్లస్ అనదర్ 1 మోర్ డివిజనల్ చార్ట్ అనమాట. దాంట్లో ఇలా 2 డివిజనల్ చార్ట్స్లో ప్లానెట్ అన్నది మంచి స్థితిలో ఉంది అంటే, మంచి స్ట్రాంగ్ పాజిటివ్ పొజిషన్లో ఉంది అంటే దాన్ని పారిజాతాంశ అని అంటారు. అయితే దీని తాలూకా రిజల్ట్స్ ఎలా ఉంటాయి, వ్యక్తి ధనాన్ని సంపాదించుకుంటాడు, ధనాన్ని సంపాదించుకునేంత శక్తి, మానసిక స్థితి కానీ శారీరక స్థితి కానీ వాళ్ళకి బాగా ఉంటాయి. చాలా అంటే హ్యాపీనెస్ అన్నది లైఫ్లో ఉంటుంది. వాళ్ళు ఏది కావాలనుకుంటారో దాన్ని వాళ్ళు అచీవ్ చేయగలుగుతారు. తర్వాత సొసైటీలో మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. ఆబ్వియస్లీ కష్టపడి పనిచేసే వాళ్ళకి వాళ్ళు అనుకున్నది విషయాన్ని, జాబ్ కానీ ఏదైనా కానీ సాధించే వాళ్ళకి సొసైటీలో వాల్యూ అన్నది ఉంటుంది. సో ఇది పారిజాతాంశ. నెక్స్ట్ D1 ప్లస్ ఇంకొక 2 డివిజనల్ చార్ట్స్లో ప్లానెట్ అన్నది సేమ్ ప్లానెట్ వర్గోత్తమ అవ్వడం కానీ, ఉత్తమ ద్రకోణంలో ఉండడం కానీ, ఉత్తమ వర్గోత్తమ దీంట్లో ఉండడం కానీ, మంచి పొజిషన్లో ఉంటే 2 D1 ప్లస్ అనదర్ 2 వర్గోత్తమం అయ్యి మంచి క్షేత్రాల్లో ఉంటే వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళకి చాలా హెల్త్ అన్నది 100% ఉంటుంది. మంచి రిలీజియస్ పీపుల్ అవుతారు. వాళ్ళ మాటకి సొసైటీలో వాల్యూ ఉంటుంది. వాళ్ళు ఏది అనుకుంటే అది సాధించగలుగుతారు. వాళ్ళ లైఫ్ కూడా సాఫీగా వెళ్ళిపోతుంది. మంచి తెలివితేటలు, దేహదారుఢ్యం ఉండి మంచి అసలు వ్యక్తిత్వం కూడా చాలా మంచిగా ఉంటుంది. ఆ ప్లేస్లో ఉన్నది
మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. ఇదంతా మనం వర్గోత్తమం అయ్యి ప్లస్ ఫ్రెండ్లీ స్థానాల్లోని ఆ వర్గోత్తమం అయితే సరిపోదు, అది పాజిటివ్ ప్లేస్ అయి ఉండాలి, కేంద్ర కోణాలు అయి ఉండాలి, ఫ్రెండ్లీ ప్లేసెస్ అయి ఉండాలి. లేదంటే ఇంకా మూల త్రికోణం, ఉచ్చ త్రికోణం, పంచాధిక మిత్రత్వం వల్ల మనకు తెలుసు, ఆ అవస్థలు మనకి తెలుసు. వీటిల్లో వర్గోత్తమ స్థితిలో ఉండాలి. ఇది 2 డివిజనల్ చార్ట్స్లో వర్గోత్తమ స్థితిలో ఉంటే పారిజాతాంశ అని, 3 డివిజనల్ చార్ట్స్లో D1 ప్లస్ అనదర్ 2 అనమాట. సో D1 అన్నది మనకి ఎప్పుడు ఇక్కడ కామన్గా ఉంటుంది, D1 ప్లస్ మిగిలిన వర్గ చార్ట్స్. సో 3 వర్గ చార్ట్స్లో వర్గోత్తమం అయి ఉంటే నోబుల్ అండ్ హంబుల్ పర్సన్, వెల్దీ పర్సన్, ఇంటెలిజెంట్ పర్సన్ ఇలా ఉంటారు. ఇదే 4 డివిజనల్ చార్ట్స్లో ప్లానెట్ వర్గోత్తమం పొంది అట్ ద సేమ్ టైం స్ట్రాంగ్గా ఉంది అంటే వీళ్ళు ఆల్రౌండర్స్ అనమాట. వీళ్ళకి మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అంటే మల్టిపుల్ టాలెంట్స్, వాళ్ళు ఏది కావాలనుకుంటే అది చేయగలుగుతారు. వాళ్ళకి అంటే ఆ చుట్టూ ఉన్న ఫ్యామిలీ కానీ ఫైనాన్షియల్ స్టేటస్ కానీ ఏదైనా మొత్తం అన్నీ కూడా వాళ్ళు ఏది సాధించాలి అని అనుకుంటారో దానికి సహకరిస్తూ ఉంటాయి. ప్రాస్పరిటీ ఉంటుంది, ఆ అదృష్టవంతులని చెప్పచ్చు. అలానే నాలెడ్జ్, విపరీతమైన నాలెడ్జ్ ఉంటుంది వీళ్ళకి. నెక్స్ట్ 5 డివిజనల్ చార్ట్స్లో ప్లానెట్ వర్గోత్తమం పొంది చాలా స్ట్రాంగ్గా ఉంటే దాన్ని సింహాసనాంశ అని అంటారు. మనకి పేరులోనే ఉంది, సింహాసనం అంటే ఒక రాయల్ హై పొజిషన్ అనమాట. సింహాసనాన్ని అధిరోహించడం అంటే గజెటెడ్ లెవెల్ ఉద్యోగాలు కానీ అలాంటి అథారిటేటివ్ పొజిషన్స్ కానీ వీళ్ళు హోల్డ్ చేస్తారు. సొసైటీలో వీళ్ళకి మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. వీళ్ళ కింద పనిచేసే వాళ్ళు చాలా లాయల్గా పనిచేస్తూ ఉంటారు వీళ్ళ కోసం. వాళ్ళ బాస్ అనగానే వాళ్ళకి కూడా మంచి నమ్మకం, ధైర్యం, రెస్పెక్ట్ ఇవన్నీ వాళ్ళకి ఆటోమేటిక్గా వస్తాయి. వాళ్ళు ఎక్కడ ఎలాంటి దాంట్లో వర్క్ చేసినా కూడా దే విల్ బికమ్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. అలా అంటే హెడ్ అని కాదు, ఒక మంచి హై లెవెల్ని వాళ్ళు అధిరోహిస్తారు ఖచ్చితంగా. నెక్స్ట్ 6 వర్గ చక్రాల్లో ప్లానెట్ వర్గోత్తమం పొంది స్ట్రాంగ్గా ఉంటే దాన్ని పర్వతాంశ అంటారు. సో మళ్ళీ మనకి పేరులోనే ఉంది, సింహాసనం కన్నా పర్వతం అన్నది ఇంకొంచెం హై పొజిషన్. వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ అంటే వాళ్ళ చిటికేస్తే ఇంకా చుట్టూ ఉన్న వాళ్ళు 100 మంది 200 మంది పరిగెత్తి పని చేయాల్సి ఉంటుందన్నమాట. అంత హై పొజిషన్లో ఉంటారు. వాళ్ళ మాటకి, వాళ్ళ కంటి చూపుకి, వాళ్ళ ప్రతి మూమెంట్కి వాల్యూ ఉంటుంది. జనాలు భయపడుతూ పనిచేస్తారు, వాల్యూ ఉంటుంది. లాట్స్ ఆఫ్ సర్వెంట్స్ ఉంటారు, వాళ్ళకి హై పొజిషన్లో ఉంటారు. అలాగే సొసైటీలో ఉన్న అనదర్ హై పొజిషన్లో ఉన్న వాళ్ళతోటి వీళ్ళకి మంచి స్నేహ సంబంధాలన్నీ వీళ్ళకు ఉంటాయన్నమాట. ఒక 10 మందికి సేవకుల్ని చుట్టూ తిప్పుకునేంత హై పొజిషన్లో ఉంటారు వీళ్ళు. నెక్స్ట్ 7 వర్గ చక్రాల్లో ప్లానెట్ వర్గోత్తమం అయితే దాన్ని దేవలోకాంశ అని అంటారు. వీళ్ళకు కూడా మళ్ళీ హై పొజిషన్స్, వెరీ హై పొజిషన్స్ అనమాట. మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేం అలాంటి హై పొజిషన్స్, మల్టిపుల్ పొజిషన్స్. అది కూడా అట్ ద సేమ్ టైమ్ ఒక దాంట్లోనే కాకుండా 4-5 బిజినెస్ని ఓన్ చేయడం, CEO లెవెల్ అనమాట. ఇంకా వీళ్ళ కింద 100 మంది కాదు కదా, 1000 మంది 10,000 మంది పనిచేస్తూ ఉంటారు. అంత హై పొజిషన్లో ఉంటారు వీళ్ళు, దేవలోకాంశ. వెరీ చారిటబుల్ పర్సన్స్, వెరీ నోబుల్ పర్సన్స్, వెరీ హంబుల్ అండ్ నోబుల్ అండ్ చారిటబుల్ పర్సన్స్. అయితే వీళ్ళకి మంచి డిగ్నిటీ అది ఉంటుంది. అలానే మంచి స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్, స్పిరిచువల్ వేలో కూడా చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటారు. అది మామూలు వాళ్ళకి అర్థం అవ్వదు, కనిపించదు. వాళ్ళు అంత బయటకు అంత సింపుల్గా ఉంటారు, అంత నోబుల్గా ఉంటారు. బట్ ఇన్సైడ్ వాళ్ళకి స్పిరిచువల్ గ్రోత్ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అదే ఉంటుంది, మనకి తెలియదు, కానీ వాళ్ళకి దే ఆర్ బ్లెస్డ్. నెక్స్ట్ 8 వర్గ చక్రాల్లో, ఈ షోడశ వర్గాల్లో 16 వర్గ చక్రాల్లో 8 వర్గ చక్రాల్లో ప్లానెట్ వర్గోత్తమం పొంది ఉంటే దాన్ని సురలోకాంశ అంటారు. అంటే ఇంకా అన్ని రకాల ప్రాస్పరిటీస్ అన్నమాట.
అద్భుతమైన లగ్జూరియస్ లైఫ్, అద్భుతమైన ప్రాస్పరిటీ. చిటికేస్తే ప్రపంచంలో ఏది ఎక్కడ ఉన్నా వీళ్ళ దగ్గరికి వచ్చి వాలుతుంది. అంత అద్భుతంగా ఉంటుంది. వీళ్ళ ఈవెన్ వైఫ్ కానీ కిడ్స్ కానీ వాళ్ళు కూడా నెక్స్ట్ జనరేషన్స్ కానీ అద్భుతమైన ప్రాస్పరిటీతో ఉంటారు. అట్ ద సేమ్ టైం దే ఆర్ నోబుల్ పీపుల్ అండ్ వెరీ చారిటబుల్ పీపుల్. ఇది సురళాకాంస. నెక్స్ట్ 9 టైమ్స్ 9 సార్లు 9 వర్గచక్రాల్లో ప్లానెట్ వర్గోత్తమం పొంది ఉంటే దాన్ని బ్రహ్మలోకాంస లేదా ఐరావతాంస అని అంటారు. ఇక్కడ ఏంటంటే ఇంటెలిజెన్స్, ఇంకా అది వేరే హయ్యర్ నాలెడ్జ్ అనమాట, స్పిరిచువల్ నాలెడ్జ్ అది. నెక్స్ట్ అంటే వాళ్ళకి అంత స్పిరిచువాలిటీలో అంత జ్ఞానాన్ని సంపాదించారన్న విషయం మనకి తెలియదు, కానీ వాళ్ళకి ఇన్డెప్త్ నాలెడ్జ్ కానీ ఆ సాధన కానీ వాళ్ళు అంత బాగా అదృష్టవంతులు అనమాట. కారణ జన్మలు అంటారు చూడండి, అలాగా మంచి స్పిరిచువల్ నాలెడ్జ్ ఉంటుంది. అలానే వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా ఇంకా నెక్స్ట్ జనరేషన్స్, ఇంకో 5-6 జనరేషన్స్ వాళ్ళ గురించి చాలా గొప్పగా చెప్పుకునేంత వెరీ నోబుల్ పీపుల్ అవుతారు వీళ్ళు. సో ఇంత అద్భుతంగా వర్గోత్తమ ప్లానెట్ అన్నది స్ట్రాంగ్గా ఉండి, కేంద్ర కౌనాల్లో ఉండి, మంచి స్థానాల్లో ఉండి, పాజిటివ్గా ఉన్నప్పుడు, బెనిఫిక్గా పాజిటివ్గా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం వీటిని అబ్జర్వ్ చేసినప్పుడు చార్ట్లో అవి ఏ స్థానాలని ఆక్యుపై చేసి, ఈ 5 వర్గచక్రాల్లో వర్గోత్తమం అయిందా, 6, 3, 2 ఇది ఏ ప్లేస్లో వర్గోత్తమం అయితే ఆ భావానికి సంబంధించిన రిజల్ట్స్ అన్నవి అద్భుతంగా కనిపిస్తాయి. సో ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే భావం. ప్లానెట్ తాలూకా స్ట్రెంత్ మనం చూసాం, వర్గోత్తమం చూసాం, ఏ అంశలో ఉంది, ఉత్తమాంశ, పారిజాతాంశ, గోపురాంశ, సింహాసనాంశ, ఇవి ఎందులో ఉందో చూసాం. ఆ తర్వాత ఏ భావంలో స్థితి అయింది, ఏ భావాన్ని అది యాక్టివేట్ చేస్తుంది ఎక్కువగా వాళ్ళ జీవితాల్లో, దానికి సంబంధించిన దాంట్లో వాళ్ళు అద్భుతమైన రిజల్ట్స్ని చూస్తారు. నేమ్, ఫేమ్, సబార్డినేట్స్ ఇవన్నీ వాళ్ళకి దక్కుతాయి. ఆ దశాభుక్తులు, ఆ భుక్తుల్లో ఈ దశలు అన్నవి, ఈ ప్లానెట్స్ అనేవి బ్లెస్ చేస్తాయి, యాక్టివేట్ అవుతాయి, బ్లెస్ చేస్తాయి. అయితే వీటన్నిటితో పాటు, వీటన్నిటికన్నా ముందర ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మనకి లగ్నం సూర్యుడు, చంద్రుడు. లగ్నం తనుభావం, అది ఎలా ఉంది, అలాగే సోల్, వాడి కారణం ఏంటి, ఈ జన్మ, ఆ సోల్ అన్నది ఈ శరీరాన్ని, జీవుడు ఈ శరీరాన్ని తీసుకోవడానికి కారణం ఏంటి, వాడి దిశ ఎటువైపు ఉంది, ఆ దిశ నిర్దేశం అన్నది వాడికి అసలు రియలైజ్ అయ్యాడా లేదా, సోల్ రియలైజ్ అయ్యిందా లేదా, ఆ జీవుడు ఆ మార్గంలో వెళ్తున్నాడా లేదా, దాన్ని చూడడానికి ఏంటి అచీవ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, ఇది చూడడానికి సూర్యుడి నుంచి, సూర్యలగ్నం నుంచి, సూర్యుని లగ్నంగా చేసుకొని దాన్ని బట్టి మనం చూడాలి. అలానే చంద్రుడు, వాడి మెంటల్ ఎబిలిటీ, మైండ్ ఎలా ఉన్నది అన్నది చంద్రుడి నుంచి చూడాలి. సో ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఈ అంశాలన్నీ వర్గోత్తమ ప్లానెట్స్ అన్నీ వచ్చేసాయి, అద్భుతంగా వాడిని బ్లెస్ చేస్తున్నాయి. మంచి దశాభుక్తులు కూడా మంచి ఏజ్లో, సరైన ఏజ్లో, మనకి 25 అనుకుంది, ఎందుకంటే 25 వరకు పోస్ట్ గ్రాడ్యుయేషను, లేకపోతే ఆ తర్వాత ఎర్లీ జాబ్, వాళ్ళు ట్రైనింగో లేకపోతే ఇంటర్న్షిప్స్ ఏదైనా బిగినింగ్ జూనియర్ లెవెల్లో స్టార్ట్ చేస్తారు. 25 నుంచి 50-60 ఇయర్స్ వరకు అది అద్భుతమైన టైం వాళ్ళు సాధించడానికి. 25 to 50-55 అనుకోండి, పోనీ 60 is too late. సో ఇది వాళ్ళకి సాధించే, ఒక వ్యక్తి ఏదైనా సాధించగలరు అంటే ఈ టైంలో చెయ్యాలి. సో ఈ టైంలో వాళ్ళకి సరైన దశాభుక్తులు, ఈ దశాభుక్తులు అన్నవి యాక్టివేట్ అవుతున్నాయా లేదా అన్నది మనం వింశోత్తరి దశా సిస్టంలో చూసుకుంటాం. ఇవన్నీ యాక్టివేట్ అయిన తర్వాత కూడా ఆ జీవుడు, అంటే ఆ వ్యక్తి నేటల్, సరే నాకు అన్నీ ఉన్నాయి కదా, అన్నీ వచ్చేస్తున్నాయి, ఐఎమ్ బ్లెస్డ్ అని చెప్పి ఉన్నదాంతో సరిపెట్టేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేయచ్చు. లేదా అంటే ఇంకొంతమంది, సరే ఇవన్నీ నాకు ఉన్నాయి, ఇది సరిపోదు, నేను ఏదో సాధించాలి, ఏదో ఒకటి చెయ్యాలి, నాకంటూ ఒక గుర్తింపు నేను సంపాదించుకోవాలి అని వాళ్ళకు ఒక తాపత్రయం ఉంటుంది, అలా అయినా ఉండొచ్చు. లేదా అంటే ఇంత తెలివితేటలు, ఎడ్యుకేషన్, అద్భుతమైన మల్టిపుల్ టాలెంట్,
మల్టీ లింగ్విస్టిక్ మల్టిపుల్ పిహెచ్డీలు చేసి ఇంత అద్భుతమైన బ్లెస్డ్ నాలెడ్జబుల్ పీపుల్, నాకు సంసారం అక్కర్లేదు, నాకు ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఏవి అవసరం లేదు, నేను ఒక సైంటిస్ట్గా వెళ్ళిపోతాను, రీసెర్చ్ చేసుకుంటాను, అలా అయినా వెళ్ళచ్చు. హీఈస్ బ్లెస్డ్, ఓకే. కానీ తను ఏ దారిలో వెళ్తున్నాడు, ఏం సాధించాలనుకుంటున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడు అన్నది మనం చూడాలి. అంటే మన సన్, మూన్ అండ్ లగ్నం నుంచి, ఈ త్రిపుటి, ఈ మూడింటి నుంచి మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఆ తర్వాత మిగిలిన ప్లానెట్స్ అంతా స్ట్రెంగ్త్ అవి ఈ మూడింటిని మిగిలిన ప్లానెట్స్ అన్నీ ఫాలో అవుతూ ఉంటాయి. మనిషి ఒక బిజినెస్ చేయాలన్నా, తనకు తాను ఇండివిజువల్గా ఎదగాలన్నా, ఆ మనిషి తాలూకా కోరికలు ఎలా ఉన్నాయి, ఏమిటి అన్నది మనం చూసి ఐడెంటిఫై చేస్తూ ఉండాలి. అందుకే జన్మజాతకం అన్నది మనం మోస్ట్ ఆఫ్ ద ఆస్ట్రాలజర్స్కి బెస్ట్ ఏంటంటే అబ్జర్వ్, సొసైటీని అబ్జర్వ్ చేస్తే మనకి కొంత అర్థం అవుతుంది. ఒక వ్యక్తిని తాలూకా సైకాలజీ అన్నది ఎలా ఉంటుందా అన్నది అర్థం అవుతుంది. అందుకే నలుగురు మధ్యలోకి వెళ్ళి మనం ఎక్కువ మాట్లాడకూడదు. వీ హ్యావ్ టు బీ ఏ గుడ్ లిజనర్. మనం వింటూ ఉండాలి, అవతల మాట్లాడుతూ ఉండాలి, వాళ్ళు ఏమనుకుంటున్నారా అన్నది మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి సొసైటీని ఎంత అబ్జర్వ్ చేస్తే మనకి ఆస్ట్రాలజీ అంత బాగా వస్తుంది. ఎందుకంటే ఈ బిహేవియర్ని మనం ప్లానెట్స్ తోటి ఐడెంటిఫై చేసుకుంటాం కాబట్టి అది ఇంపార్టెంట్. సో ఫిల్టర్ చేసుకుంటూ ఉండాలి, ప్రతిసారి ఫిల్టర్ చేస్తూ ఉండాలి. ఒకసారి ఒకటి చూడగానే ఇంతే అని మనం చెప్పేయడానికి వీలు లేదు. ఎందుకంటే వాళ్ళకి దశాభుక్తులు మారుతూ ఉంటాయి. ఒక స్ట్రాంగ్ ప్లానెట్ లేకపోతే 2 స్ట్రాంగ్ ప్లానెట్స్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. సో జీవితంలో మనిషికి మార్పు అంటూ వస్తూ ఉంటుంది. సో ఎంత మార్పు వచ్చినా కూడా ఒరిజినల్ క్యారెక్టర్ అనేది మారిపోదు. ఎంత ఓల్డేజ్ ఎంత యంగేజ్లో ఉన్న ఒకసారి క్యారెక్టర్ అనేది బిల్డప్ అయిపోతుంది. తర్వాత ఎక్స్పీరియన్సెస్ తోటి వాళ్ళకి తెలివితేటలో జ్ఞానం పెరుగుతుంది. సో దాన్ని బట్టి సైలెంట్గా ఉండి మనం చుట్టూ సొసైటీని అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనకి 50% ఆస్ట్రాలజీ వచ్చేసినట్టే. అయితే ఇప్పుడు ఇంత గొప్పగా పనిచేస్తుంది, అంత గొప్పగా పనిచేస్తుంది అని చెప్పుకున్నట్టే ఇదే డివిజనల్ చార్ట్స్లో ప్లానెట్ వీక్గా ఉంది, నెగిటివ్గా స్థితి పొందింది, మాల్ఫిక్ ప్లానెట్స్తో కంజాయింట్ ఉంది, మాల్ఫిక్ భావాల్లో ఉంది. అప్పుడు ఎలాంటి రిజల్ట్ వస్తాయి? ఆపోజిట్గా రిజల్ట్స్ మనకి కనిపిస్తాయి, ఖచ్చితంగా కనిపిస్తాయి. వాళ్ళకి ఏంటి క్యాలిక్యులేషన్స్ మిస్క్యాలిక్యులేషన్స్ అయిపోతూ ఉండొచ్చు, సరైన ఎడ్యుకేషన్ లేకపోయి ఉండొచ్చు. తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇలాంటి జడ్జ్మెంట్ వల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, లాజికల్ క్యాలిక్యులేషన్స్ దెబ్బతినచ్చు, లైఫ్లో ఏం సాధించాలి అనుకుంటున్నా కూడా వాళ్ళు అది సాధించలేకపోవచ్చు. ఒక డిస్సాటిస్ఫాక్షన్ అన్నది కనిపిస్తూ ఉంటుంది. తర్వాత అప్పులు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, సంతాన సమస్యలు, మ్యారేజ్లో ప్రాబ్లమ్స్, అన్నదమ్ముల మధ్య గొడవలు, సిబ్లింగ్స్ మధ్య గొడవలు, లేదా సొసైటీ ఆపోజిట్ పర్సన్ తోటి గొడవలు, లేకపోతే అవతల వ్యక్తి చేతుల్లో మోసపోవడం, ఎడ్యుకేషన్ సరైన టైంకి దొరకపోవడం, ఇలాంటివి కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే జ్యోతిషం అంటే ఇది ఒక మ్యాథమెటికల్ లాజికల్ క్యాలిక్యులేషన్. సో క్యాలిక్యులేషన్స్ అన్నవి మనం ఒక పక్క చార్ట్ వేసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండాలి, అలానే సొసైటీని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనకు వస్తుంది కరెక్ట్గా. అయితే ఏ భావాలను ఎలా అబ్జర్వ్ చేయాలంటే ఇది చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. మనం డివిజనల్ చార్ట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు డీటెయిల్డ్గా మాట్లాడుకుంటాం. సో ఇప్పుడు జస్ట్ ఈ ఇన్ని వర్గ చక్రాల్లో మనం ఏంటి చూస్తాం. ఎప్పుడైనా ఒక భావాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు దాని ఆపోజిట్ భావాన్ని కూడా 100% మనం అంతే దృష్టి పెట్టి పరిశీలించాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ హౌస్ అన్నది తనుభావం, ఆ పర్సన్ తాలూకా ఆ వ్యక్తి తాలూకా ఐడెంటిఫికేషన్. దానికి ఆపోజిట్లో ఉన్న భావం సప్తమం, అది ఆపోజిట్ పర్సన్ అవుతుంది. అది స్పౌస్ అవ్వచ్చు, సొసైటీ అవ్వచ్చు, బిజినెస్ పార్ట్నర్ అవ్వచ్చు, అది ఆపోజిట్ పర్సన్. అలానే 4th హౌస్కి వచ్చేసరికి వ్యక్తి తాలూకా ఇల్లు, తనకి నోన్ ప్లేసెస్ అన్నమాట, తన చుట్టూ ఉన్న ప్రపంచం. అదే 10th హౌస్కి వచ్చేసరికి బాహ్య ప్రపంచం, సొసైటీలో ఉన్న పర్సన్స్. వీటిని మనం అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ఆ పక్కనే ఉన్న వాటిని
సక్సిడెంట్ హౌసెస్ అంటారు. 1కి ఆపోజిట్లో ఉండేది 7, 4కి ఆపోజిట్లో ఉండేది 10. ఇవి యాంగ్యులర్ హౌసెస్. వాటి పక్కనున్నవి సక్సిడెంట్ హౌసెస్ అన్నమాట. అంటే సెకండ్ హౌస్ వ్యక్తి తాలూకా ఇమీడియట్, అంటే ఆ వ్యక్తి తాలూకా ఫ్యామిలీ రిలేషన్షిప్స్ని చెప్తుంది. అంటే స్పౌస్ అండ్ కిడ్స్. నెక్స్ట్ సెకండ్ హౌస్ ఫైనాన్షియల్ స్టేటస్ని కూడా చెప్తుంది. దానికి ఈ సెకండ్ హౌస్కి ఆపోజిట్లో ఉండే హౌస్ 8th హౌస్. 8th హౌస్ అగైన్ 8th హౌస్ కూడా ఫైనాన్షియల్స్ గురించి చెప్తూ ఉంటుంది. ఆ ఫైనాన్సెస్ ఏంటంటే ఇన్హెరిటెన్స్ నుంచి వచ్చే ఫైనాన్సెస్, సడన్ అప్స్ అండ్ డౌన్స్, ఫైనాన్సెస్లో వచ్చే సడన్ అప్స్ అండ్ డౌన్స్, చేంజెస్ని కూడా, లాసెస్ని కూడా 8th హౌస్ చూపిస్తుంది. అలానే 8th హౌస్ 7th హౌస్కి సెకండ్ హౌస్ కాబట్టి స్పౌస్ తాలూకా పేరెంట్స్ అనమాట, ఇన్లాస్, వాటి గురించి చెప్తుంది. నెక్స్ట్ 5th హౌస్, దానికి ఆపోజిట్లో ఉండేది 11th హౌస్. సో 11th హౌస్ 5th హౌస్ అనేది మన ఎక్స్పెండిచర్, మనం దేని మీద ఎక్స్పెండిచర్ మనం స్పెండ్ చేస్తాం, మన డబ్బు అనేది మనం ఎలా ఖర్చు పెడతాం అన్నది చెప్తుంది. అలానే పంచమం అన్నది మన ఎంజాయ్మెంట్స్ మీద మనం డబ్బులు ఖర్చు పెడుతున్నామా, అలాగే పంచమ స్థానం సంతాన స్థానం, వాటి మీద డబ్బులు ఖర్చు పెడుతున్నాం అన్నది చెప్తుంది. ఆ నెక్స్ట్ కేడెంట్ హౌసెస్ అన్నమాట. 6th హౌస్కి ఆపోజిట్లో ఉండేది 12th హౌస్. 6th హౌస్ అన్నది సర్వీస్ హౌస్. మనం ఎవరికైతే సర్వీస్ చేస్తాం, అంటే విల్లింగ్లీ మనం నచ్చి మనకి చెయ్యాలని మనం చేస్తాం సర్వీస్, అది 6th హౌస్. 12th హౌస్ మనకి ఇట్స్ లైక్ ఏ ప్రిజన్ అనమాట, అంటే బలవంతంగా చేయించుకోవడం, బానిసల్లాగా పనిచేయడం, అది 12th హౌస్ చూపిస్తుంది, లాసెస్ని చూపిస్తుంది 12th హౌస్. అలానే 3rd హౌస్ షార్ట్ జర్నీస్ని చూపిస్తూ ఉంటుంది, కోబాన్స్ని చూపిస్తుంది. దానికి ఆపోజిట్లో ఉండేది 9th హౌస్. 3rd హౌస్ మనతో పుట్టిన వాళ్ళు, 9th హౌస్ తండ్రి, గురుస్థానం, అంటే తండ్రి, మనం వాళ్ళకి పుట్టాం కదా, సో తండ్రి చూపిస్తుంది. అలాగే 9th హౌస్ అనేది లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ చూపిస్తూ ఉంటుంది. మనకి ఫారెన్ ట్రావెల్ అది చూసేటప్పుడు 9th హౌస్ని చూస్తాం మనం. సో ఇదన్నమాట, మనకి భావాల మీద సరైన అవగాహన వస్తే మనం ఈ డివిజనల్ చార్ట్స్లో ఏం చూడాలి అన్న దాని మీద మనకి క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ కోణాలు 159 అనేది కోణాలు, శుభస్థానాలు మనకి తెలుసు. ఇది ఫిజికల్ బాడీ గురించి చెప్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేవి 2, 6, 10. ఇది మెటీరియలిస్టిక్ వరల్డ్ గురించి, మన ఫైనాన్సెస్ గురించి, మనం చేసే ఉద్యోగం గురించి చెప్తూ ఉంటాయి. ఆ నెక్స్ట్ వచ్చేది సొసైటీ. 3rd హౌస్, 7th హౌస్, 11th హౌస్. 3rd హౌస్ వచ్చేసరికి మన కోబాన్స్, మన నైబర్స్ గురించి మాట్లాడతారు. 7th హౌస్కి వచ్చేసరికి మన ఆపోజిట్ పర్సన్స్ గురించి మనం మాట్లాడతాం. 11th హౌస్ వచ్చేసరికి బిగ్ సర్కిల్, ఫ్రెండ్స్, వీళ్ళ గురించి మాట్లాడతాం. నెక్స్ట్ వచ్చేసరికి స్పిరిచువల్ హౌసెస్ అన్నమాట, స్పిరిచువల్ ట్రినిటీ. 4th హౌస్, 8th హౌస్, 12th హౌస్. ఇవి మన స్పిరిచువల్ జర్నీ గురించి మాట్లాడతాయి. తర్వాత ఇవే కాకుండా జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. ఇవే కాకుండా 1 నుంచి 12 భావాల వరకు, ప్రతి భావంకి చాలా వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ నేర్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఏ భావం దేని గురించి చూస్తున్నామో తెలియకపోతే మనం జాతకంలో ఏం చూడాలో కూడా మనకు తెలియదు. కాబట్టి 1 నుంచి 12 భావాల వరకు వాటి గురించి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. నేను నెక్స్ట్ వాటి మీద కూడా వీడియో చేస్తాను. సో కీప్ వాచింగ్ అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. థ్యాంక్ యూ.